వంగవీటిని చూసి ఓట్లేరు కదా, అవన్నీ చూసి ఓటేస్తున్నారు. కానీ ఇక్కడ కంపేర్ టు వంగవీటి రంగా గారు, వంగవీటి రాధా ఒక రాష్ట్ర నాయకుడిగా ఫేమస్ అవ్వలేకపోయారు. ఓకే, మంత్రి పదవి అంటే అది క్యాబినెట్ ఇస్తేనే వెళ్ళిస్తేనే రావాలి, అది కూడా రాలేకపోయారు. ఒక వంగవీటి రంగా కొడుగ్గా అయితే ఒక ముద్ర అయితే మాత్రం ఉంది. అంతకు మించి రాధా గారు రాజకీయాలు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే అది చెప్పడం కష్టం. అలాంటి టైంలో కుమార్తెగా ఈమె రావాలి అని అనుకోవడం అంటే రాధా చేయలేంది ఈమె ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు అంటే రంగా గారు ఉన్న సమయంలో ఆ సిచ్యువేషన్స్ వేరు, ఆ కాపునాడు ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూడా ఒక దాటి మీద లేదు. మీరు అన్నట్టు ప్రజారాజ్యం ఉన్నప్పుడు అటు వెళ్ళింది కాసేపు, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది, తిట్టి వచ్చింది. మళ్ళీ వాళ్ళందరినీ వీళ్ళు గ్యాదర్ చేయగలుగుతారా? అంత స్టెబిలిటీ, అంత రాజకీయ ఎక్స్పీరియన్స్, అనుభవం ఈమెకుందా? కష్టం. బట్ ఆ వంగవీటి వారసురాలుగా ఏదన్నా రాజకీయ పదవి లభిస్తుందేమో అనుకుంటున్నా. ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ సరైన నిర్ణయం తీసుకుంటే. వాస్తవంగా నేను విన్నది ఏంటంటే, మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, ఈ అమ్మాయి భర్త తెలంగాణలోని తెలుగుదేశం లీడర్ కుమారుడట. ఓకే, సామాజిక వర్గం కూడా కమ్మట ఆయన. ఇద్దరు కాంబినేషన్. ఇప్పుడు రత్నకుమారి గారు కమ్మే కదా, అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్, ఆ విధమైన కాంబినేషన్ అవుతుందేమో ఇది. అదొక ఆస్పెక్ట్ లో ఉండొచ్చు. ఇంకోటి అతను తెలుగుదేశం, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయికి వాళ్ళ కుటుంబం నుంచి ఒక పొలిటికల్